యోగా వేమన గారి జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక పండగ. ఎందుకంటే సరళమైన భాషలో సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా యోగి వేమన గారు మన శతకాలు రచించి ప్రాచుర్యం చేశారు. ముఖ్యంగా వారు చేసిన సేవలు గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జయంత్యోత్సవాల్ని అధికారికంగా జరపాలి, ఇది ప్రభుత్వ పండుగగా జరపాలని చెప్పి జీవో ఇష్యూ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిశలా వ్యాపింపజేశారు. అయితే అదే తెలుగు భాషకు సేవ చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త, ఒక తెలుగు కవి వేమారెడ్డి గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం, రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవాలని చెప్పి ఆదేశించినటువంటిది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో మరొక్కసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతకుముందు ఉన్నటువంటి గత పాలకులు రెడ్లు అని చెప్పుకున్నారు, రెడ్లకు ఏదో చేస్తామని బరుగు పెడతామని చెప్పారు. కానీ ఒక వేమారెడ్డి గారి యొక్క జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో జరపలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సుపరిపాలన అందిస్తూ అందరినీ గౌరవిస్తూ ముఖ్యంగా తెలుగుతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు రమాకాంత్ రెడ్డి, మంత్రాలయం నియోజకవర్గం.